పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సమస్యల పరిష్కారం కోసం రాజమండ్రి కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ధర్నాకు దిగిన విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు. ధర్నాకు అనుమతి లేదంటూ స్టూడెంట్స్ను ఈడ్చి పారేశారు పోలీసులు. సమస్యల పరిష్కారం కోసం రాజమండ్రి కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ధర్నాకు దిగిన విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు. ధర్నాకు అనుమతి లేదంటూ స్టూడెంట్స్ను ఈడ్చి పారేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్, అసలు ఆ విద్యార్థి సంఘాల నేతల డిమాండ్స్ ఏంటి? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, విద్యారంగంలో ఉన్న సమస్యలకు సంబంధించి వాటిని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం ఈ సమస్యల్ని పరిష్కరించడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఇవాళ రాజమండ్రి కలెక్టరేట్ దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆందోళన దిగారు. ప్రధానంగా ఏదైతే మెస్ బిల్లులు ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం చెల్లించలేదని, దాంతో పాటు కాస్మెటిక్స్ సంబంధించిన బిల్లులు కూడా చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కి సంబంధించి విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. తల్లి వందనం పేరుతో విద్యార్థులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ నిధులు ప్రభుత్వం ఏదైతే కేటాయించిందో అవి అందలేదు. చాలా మంది అనర్హం చేసి పక్కకు తప్పించిన తీవ్ర స్థాయిలో ఆరోపిస్తూ వాళ్ళ ఆందోళనకు దిగడం జరిగింది. దాంతో వీళ్ళంతా రాజమండ్రి కలెక్టరేట్ గేట్ దగ్గర ధర్నాకు దిగారు. దాంతో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి వాళ్ళందరినీ ఈడ్చి పారేశారు. ఈ ధర్నాకు సంబంధించి అనుమతి లేదు కాబట్టి ఇక్కడ లోపలికి వెళ్లే అవకాశం లేదని వీళ్ళంతా బయట ధర్నా చేసి లోపల కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే గేట్ దగ్గరే వీళ్ళు నిలుపు చేసి చాలా మందిని పక్కకి ఇచ్చేయడంతో అక్కడే గేట్ దగ్గర కూర్చుని ఆందోళన అయితే తీవ్రతరం చేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు కోరుకునేది, ఒకవైపు చదువుకుంటూనే ఎంతో మంది విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వం వాటిని పరిష్కరించాల్సింది. అయినా సరే ఏడాదిన్నర గడుస్తున్నా సరే ఇప్పటిదాకా విద్యార్థుల సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం దారుణం అంటూ ఈ ఆందోళన దిగడం జరిగింది. కార్తీక్. రైట్ హరీష్. మనం చాలా శాంతియుతంగా ఈ కలెక్టరేట్ చేస్తున్నాం. ఒక్క రాజ్యం